ఎందుకు నేను ఉండగా మీరు ఎందుకు చేశారు ఈ సినిమా నాకు అర్థం కావట్లే, ఒకసారి చెప్పు. అంటే నువ్వంటే సకల కళ వల్లభున ఉన్నా తెలుసులేరా. సో సకల కళ వల్లభుని పెట్టుకొని మొత్తం సినిమా చేయాలంటే కష్టం కాబట్టి అట్లా మమ్మల్ని తీసుకొచ్చుకొని చేసుకున్నాం. ఓకే, ఇంకా రాజు గారు చెప్పు ఏదన్నా మన సినిమా గురించి, రోహిత్ అన్న గురించి, శశి గురించి. అంత ఆలోచించుకునే టైం లేదని ఇప్పుడే చెప్తున్నారు అక్కడ. ఓకే, తర్వాత థ్యాంక్ యూ. సో సినిమా చాలా ఈజీగా స్టార్ట్ చేసేస్తాడు శశి. ఎలా ఈజీ స్టార్ట్ చేస్తాడంటే ఊరికే తను నానే అనుకుంటూ సినిమా స్టార్ట్ చేస్తాడు. అది శశి మాటల్లోనే విన్నాం. ముందుకు రావచ్చు. అంటే మీలో చాలా మందికి మేము తెలియకపోవచ్చు ప్రెస్ కి. 12 ఏళ్ల క్రితం మేము మా ఫస్ట్ ఫిలిం మొదలు పెట్టాం, శీష్ మహల్ అని చెప్పి. అప్పటి నుంచి చాలా షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిలిమ్స్. ఇది మా 3వ సినిమా, థియేటర్స్ కి వస్తున్న 3వ సినిమా. అండ్ 3 వెబ్ సిరీస్లు చేసాము. కానీ ఏ రోజు ఇలాంటి ఈవెంట్ ఒకటి చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను రోహిత్ ఇద్దరం ఒకటి ఇంత ఈవెంట్ లో మాట్లాడటం చాలా మొహమాటం. ఇద్దరం తప్పించుకుందామని చూసాం. రోహిత్ ఎక్కడికో పారిపోతా అన్నాడు అంటే ఒక ఫ్రెండ్ చెప్పాడు. నేను 4:15 ఏదో సినిమాకి వెళ్ళిపోదాం అనుకున్నాను ఈవెంట్కి రాకుండా. కాకపోతే 2 days బ్యాక్ మా మార్కెటింగ్ టీమ్, ప్రొడ్యూసర్ కాల్ చేసి వాళ్ళు ఏమేమి ప్లాన్ చేస్తారో చెప్తుంటే ఓకే ఇది కరెక్ట్ కాదు, ఏముంది మహా అయితే కొంచెం తలబడతాం స్టేజ్ మీద. ఫస్ట్ ఈవెంట్ మాకు ఇది. ఇంకొకటి నాకు రోహిత్కి ఏమనిపిస్తుంది అంటే మన ఈవెంట్ ఎవరు చూస్తారు, మనకు వచ్చి ఆ చిన్న వ్యూస్ కి మనం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా. ఒకటి ఎస్కేప్ అవడం మా ప్లాన్, మా ఇద్దరిది. మాట్లాడడానికి మొహమాటం స్టేజ్ ఎక్కి ఇదంతా. బట్ మేము ఇన్ని చేసాం కానీ ఎప్పుడు చేతిలో 25,000 ఉంటే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం. కానీ మార్కెటింగ్ మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. కంప్లీట్ ఫెయిల్యూర్. అంటే ఎవరైనా అపాయింట్ చేసుకుని డబ్బులు ఇచ్చేంత కెపాసిటీ లేదు ఎప్పుడు కూడా. ఎంత చిన్న అమౌంట్ ఉన్న ఒక షార్ట్ ఫిల్మో లేదా 1 hour ఫిల్మ్ చేయడానికి డబ్బులు ఉంటే అలాంటి ఫిల్మ్స్ చేయడం, కానీ ఎప్పుడు మార్కెటింగ్ చేయలేదు. ఫస్ట్ టైం అంటే ఈ సినిమాతో మొదలు పెట్టాం. సో మా ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేయడానికి డిసైడ్ అయ్యాం. అండ్ ఇంకొకటి ఉండేది మాకేంటంటే ఎవరిని పిలవాలి, మనం పిలిస్తే వస్తారా, పిలిచి మనం వాళ్ళు ఇబ్బంది పెట్టినట్ట. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో కొంచెం ఒక తేడా బ్యాచ్ అని ఒక పేరు ఉంది మాకు. సో అసలు మన ఈవెంట్ ఎవరైనా వస్తారా అనుకుని మొహమాటం ఉండేది. దీనికి ముందు కూడా అండ్ అడగగానే రాజేష్, మహా అండ్ రూపక్, థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ అలాట్. చిన్న ముగ్గురితో ఉన్న ఒక కనెక్షన్ నేను ఒకటి షేర్ చేసుకుంటా. నేను 2013 సినిమా స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే అనుకుంటా హృదయకాలయం అనౌన్స్మెంట్ అది రాజమౌళి షేర్ చేయడం అండ్ వైరల్ అయిపోయి అది సినిమా అయిపోయి అంటే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఒక ఇండీ ఫిల్మ్ మేకర్ ఇలా సినిమా చేయొచ్చు సోషల్ మీడియా త్రూ. నేను కూడా కొన్ని వింత టైటిల్స్ అనుకున్నా కానీ అంటే హృదయకాలయం ఇన్స్పిరేషన్ తో ఓకే ఇది న్యాచురల్ గా రావాలి, మనం ఒకరు చేశారు కదా అని మనం చేస్తే వర్కౌట్ కాదు. చాలా ఇన్స్పైర్ చేసిన థింగ్ మన హృదయకాలయం అప్రోచ్. అండ్ నెక్స్ట్ వెంకటేష్ మహా అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం చేసి అలాంటి సబ్జెక్ట్ ని ఒప్పించుకోవడం అండ్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకింగ్ ఉన్న సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళటం. కంటిన్యూస్ షోస్ నేను మిస్ అయినప్పుడు తర్వాత ఆన్లైన్ లో చూశాను. అంటే ఎన్ని షోస్ జరిగాయంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. ఓకే సినిమాని ఇంత రీచ్ తీసుకెళ్ళగలగాలి, ఇలాంటి అప్రోచ్ ఉండాలి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ కానీ. చాలా పేషెన్స్ తో సినిమాకి రిలీజ్ కు ముందే ఒక వెరీ పాజిటివ్ బజ్ అక్రాస్ ద ఆడియన్స్. అది వెరీ బిగ్ అచీవ్మెంట్ మహా. మేము చాలాసార్లు ట్రై చేసాం కానీ ఎఫర్ట్ చేయలేకపోయాం అన్ని షోస్. అండ్ రూపక్ ఈ మధ్య కాలంలో నేను థియేటర్ లో చూసి బాగా ఎంజాయ్ చేసిన సినిమా పరేషాన్. అంటే మీరా నాయర్ డైరెక్ట్ ఒక మాట ఉంటుంది, మన కథలు మనం చెప్పకపోతే ఎవరు చెప్పరు అని చెప్పి. అలా రూపక్ తనకు తెలిసిన ఊర్లో తన చుట్టుపక్కల పరిసరాలు అక్కడి క్యారెక్టర్స్ తో అగైన్ వన్ మోర్ ఇన్స్పిరేషన్. నాకు టౌన్స్ విలేజెస్ తో చాలా కనెక్షన్ ఉంది. ఒక టౌన్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీ చేయాలి, ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నది. పరేషాన్ చూసినాక అది చాలా స్ట్రాంగ్ అయింది నాకు. అట్లా రూపక్ అండ్ రూపక్ ఇస్ ఓల్డ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచో 10-12 ఏళ్ళ నుంచి. అండ్ మా సినిమా 3GTకి వస్తే ఇప్పుడు మోస్ట్లీ నెక్స్ట్ మంత్ 14th రిలీజ్ అనుకుంటున్నాము. మా ప్రొడ్యూసర్ సాయి, యాక్చువల్లీ 3 ప్రొడ్యూసర్లు బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది సాయి. ఐడియా చెప్పిన 15వ రోజు మేము షూటింగ్ లో ఉన్నాం. అంటే 4 కార్లు వేసుకుని ఒక ఓల్డ్ మారుతి జన్
మా ఊర్లో షూటింగ్ స్టార్ట్ అయింది. గద్వాల్ డిస్ట్రిక్ట్ లో ఒక రిమోట్ విలేజ్. అక్కడి నుంచి 4 కార్లు. ఇది ఒక రకమైన రోడ్ ఫిలిం. కంప్లీట్ రోడ్ మీద వెళ్తే ఎక్కడ పర్మిషన్స్ లేవు, ఏం లేవు. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ అయ్యి మధ్యలో షూట్ చేసుకుంటా అగైన్ గోవా. అండ్ చాలా వరకు 90% ఫిల్మ్ అవుట్డోర్ లోనే ఉంటుంది. అండ్ అడగగానే కానీ మాకు అక్కడికి వెళ్ళాక చాలా మెమరబుల్ షూట్. అంటే అప్పుడంత సీజన్ స్టార్ట్ కాలేదు అక్టోబర్ లో. ఏది అడిగితే అంటే 10-12 రోజుల్లో సినిమా షూటింగ్ ఫినిష్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్, మొత్తం అవుట్డోరే కదా అని చెప్పి. కానీ 22 days దాకా అయింది. బట్ ప్రొడ్యూసర్ సాయి ఎక్కడ అంటే మేము ఏది అడిగినా మీరు ఏమనుకుంటున్నారో అది చెయ్యండి అని ఆల్వేస్. సాయి ఇప్పుడు కాదు, సాయి మాకు 15 years నుంచి ఫ్రెండ్. సో బ్యూటిఫుల్ ప్రొడక్షన్. అంటే ఒక టైంలో అయితే మనం హాలిడేకి వచ్చామా షూటింగ్కి వచ్చామా అని డౌట్ వచ్చింది నాకే. అక్కడ గోవాలో కూడా ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఒకసారి పోలీసులు వచ్చారు, ఏదో మాట్లాడి సెటిల్ చేసుకుని 22 days వితౌట్ పర్మిషన్ కంప్లీట్ గోవాలో షూట్ చేసిన ఫిలిం. సో అండ్ ప్రెస్, నేను ఒకసారి మా ఫ్రెండ్ ని ఒక ప్రొడక్షన్ మేనేజర్ని అడిగాను, ఇప్పుడు మన గురించి వెబ్సైట్లు లేకపోతే వీళ్ళు యూట్యూబ్ అని రాయాలంటే ఏం చేయాలి అంటే, మీ సినిమాలు ఎవరు పట్టించుకోరండి అని చెప్పి అన్నాడు. ఎందుకు అంటే ఏముంటుంది మీ సినిమాల్లో ఎవరున్నారు చూడటానికి అది ఇదని. సో మాకు మీ సపోర్ట్ కావాలి అంటే ఇలాంటి సినిమాలు కొంచెం రిలీజ్ వరకు ఎంతో కొంత పుష్ చేయగలిగితే మీరు చేయగలిగినంత. దెన్ ఇంకా రిలీజ్ అయ్యాక నచ్చకపోతే మా అవంతి హ్యాండిల్స్ ఉన్నాయి, అవంతి సినిమా సోషల్ మీడియా, అక్కడికి వచ్చి మీరు ఏ కామెంట్ పెట్టాలని కూడా అది పెట్టచ్చు. బట్ రిలీజ్ వరకు అయితే ప్రెస్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము ఇప్పుడిప్పుడే మార్కెటింగ్ గురించి రియలైజ్ అవుతున్నాము. అండ్ రెగ్యులర్ ప్రొడక్షన్స్, రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ని అప్రోచ్ అవుతున్నాము. రెగ్యులర్ స్ట్రీమ్ లోకి రావాలి. ఓకే 12 years మేము అనుకున్న ఇండిపెండెంట్ సినిమా అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు కొంచెం మా అంటే కంఫర్ట్ జోన్ వదిలేసి మనం ప్రొడ్యూసర్స్ ని ఇంప్రెస్ చేయాలి ఈ జోన్ లోకి. అండ్ ఇదొక రకంగా ఫస్ట్ స్టెప్. ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో మేబీ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడుతానేమో. థ్యాంక్ యూ శశి అన్న. సూపర్.